అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పట్టించుకోకపోతే ఆయన దారికి వస్తారు. ఈ విషయం భారత్ విషయంలో మరోసారి నిరూపితమవుతుంది. ట్రంప్ విధించిన టారిఫ్లను భారత్ పట్టించుకోలేదు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపలేదు. చాలా సార్లు ఇక భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని ప్రకటనలు చేశారు. కానీ భారత్ మాత్రం ఆ ఏకపక్ష ప్రకటనల్ని పట్టించుకోలేదు. రష్యా నుంచి చమురు ఎప్పట్లాగే కొనుగోలు చేస్తుంది. ఏం చేసినా భారత్ తగ్గకపోవడంతో ట్రంప్ దిగివస్తున్నారు. భారత్తో ట్రేడ్ డీల్ కు సిద్ధమయ్యారు. టారిఫ్లన్నీ తగ్గించేసి 15% వరకు టారిఫ్లు ఉంచేందుకు ఆయన సిద్ధమయ్యారు. భారత్పై ట్రంప్ స్వరం మారింది. రష్యా నుంచి ఆయిల్ పెద్ద ఎత్తున కొనుగోలు చేయదని, కొంతే కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. భారత్ అసలు కొనవద్దని ట్రంప్ అంటూ వచ్చారు. ఇప్పుడు భారీగా కొనవద్దని అంటున్నారు. అలాంటివేమీ పట్టించుకోకుండా భారత్ ట్రంప్ ని దారికి తెచ్చుకుంటుంది. టారిఫ్ల పేరుతో ట్రంప్ చేస్తున్న విన్యాసాలు అమెరికా ప్రజలకే సమస్యగా మారాయి. టారిఫ్లు పెరిగిపోయి జీవన ప్రమాణాలు తగ్గిపోతుండటంతో అక్కడి ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. నో కింగ్స్ పేరుతో జరుగుతున్న ఉద్యమం ఇలాంటిది. అందుకే ట్రంప్ దిగి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ను దూరం చేసుకోవడం ఎంత నష్టమో ఆయన త్వరగానే తెలుసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే ట్రంప్ దారికి వస్తున్నాడు అనుకోవచ్చా భారత్ చేసే వ్యూహంతో? శరణి, ఖచ్చితంగా. ఎందుకంటే ట్రంప్ దారికి వస్తున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ పైన ఆయన విధించినటువంటి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో 50% పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన టారిఫ్లు విధించాడు. ఓన్లీ మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న ఒక దురుద్దేశంతో ఆయన ఇంత పెద్ద మొత్తంలో టారిఫ్ విధించాడు. సో అయినా సరే భారత్ ఎన్నిక తగ్గలేదు. సో ఆయన ఎంత టారిఫ్ విధించినా సరే భారత్ ఎన్నిక తగ్గకుండా స్వదేశీ వస్తువులునే ఉత్పత్తి చేసుకోండి అని చెప్పేసి కూడా భారీ ప్రకటనలు చేయడం కూడా జరిగింది. సో ఇక ఆయన ఏం చేసేదేం లేక ఇప్పుడు తలొగ్గాడు, భారత్కు తలొగ్గాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో దానిలో భాగంగానే మనకి ఒక సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ సమావేశంలో చాలా అంశాలు కూడా చర్చకు వస్తాయి. సో టారిఫ్లు కూడా 13 నుంచి 14% వరకు కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. భారత్ అమెరికా మధ్య యొక్క వాణిజ్యం ఒప్పందం ఏదైతే ఉందో అది త్వరలో ఖరారవుతుంది. ఖరారైన తర్వాత మనం ఉన్నటువంటి టారిఫ్లు 50% పైగా యొక్క టారిఫ్లు ఉన్నాయి కాబట్టి అవి మనకి 15 నుంచి 16% వరకు కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీరు పట్ల ఇప్పటికే అమెరికా ప్రజలు, అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు పట్ల అమెరికా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో నో కింగ్స్ పేరుతోటి అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇది దీనికి సంకేతమే అన్నమాట. ఆయన విధిస్తున్నటువంటి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో, ఆయన అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరుకి వ్యతిరేకంగా అమెరికా ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అమెరికాలో నో కింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సో అక్కడక్కడ కొంత హింసాత్మకమైన ఘటనలు కూడా చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ఇక అమెరికా అధ్యక్షుడు తీరు పట్ల పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆయన ఇప్పుడు ఈ యొక్క భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం త్వరలోనే ఖరారైన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ముఖ్యంగా భారత్ పైన విధించినటువంటి టారిఫ్ 50% పైగా ఉంది కాబట్టి అది మనకి దాదాపుగా 15 నుంచి 16% తగ్గడం అంటే మామూలు విషయం కాదు. సో దీని పట్ల ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేయాల్సిన విషయం. అంటే అట్లా అని చెప్పేసి భారత్ ఎక్కడ తలగ్గకుండా మనం ఉన్నాం కాబట్టే ఆయనే భారత్కు తలొగ్గి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు తలొగ్గి దిగొచ్చి మరి ఈ యొక్క వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్తోనే సంప్రదింపులు జరిపి అతి త్వరలో కూడా ఈ యొక్క సమావేశంలో మనకి ఒక టారిఫ్లు కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన టారిఫ్ పేరుతో ట్రంప్ చేస్తున్న విన్యాసాలకు అమెరికా ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. టారిఫ్ ఎందుకంటే విపరీతంగా పెంచారు కాబట్టి టారిఫ్లు. సో అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన అవలంబిస్తున్న తీరు మాత్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం అది కీలక పరిణామం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత విదేశాంగ శాఖతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపిన తర్వాత భారత్ అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆ సమావేశంలో ఈ యొక్క టారిఫ్లకు సంబంధించినటువంటి విషయం కీలకం కాబట్టి ఇవి దాదాపుగా 15 నుంచి 16% తగ్గుతాయని చెప్పేసి కూడా భారత విదేశాంగ శాఖ ఒక నిర్ణయానికి రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.